సీతమ్మను అపహరించిన రావణుణ్ణి యుద్ధంలో సంహరించాక తిరిగి అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడవుతాడు శ్రీరాముడు. 11,000 సంవత్సరాల పాటు అయోధ్య రాజ్యాన్ని పాలిస్తాడు. తన పాలనలో కష్టాలు కరువులు లేకుండా చేసి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించేలా చూస్తాడు. అలాంటి శ్రీరాముడి రాజ్యం ఏదంటే ఎవరైనా అయోధ్య అని చెప్తారు. కానీ శ్రీరాముడికి మరో రాజ్యం ఉందని ఎంతమందికి తెలుసు? ఎస్, శ్రీరాముడి సరికొత్త నగరమే ఇవాల్టి దృశ్యం. త్రేతాయుగంలో ఆదర్శ మానవ జీవితాన్ని గడిపి సామాన్య వ్యక్తిగా అసామాన్య ప్రజ్ఞ చూపించిన మహావ్యక్తి శ్రీరాముడు. ఆ రాముడి నగరానికి చెందిన శిథిలాలు 2004 డిసెంబర్లో వచ్చిన సునామీ కారణంగా అరేబియా సముద్ర గర్భం నుండి బయటపడ్డాయి. అప్పుడే తెలిసింది, ధర్మ పరిపాలన సాగించిన శ్రీరాముడికి అరేబియా తీరంలో కూడా మరో నగరం ఉందని. సాగర గర్భంలో ఉన్న సరికొత్త శ్రీరాముడి రాజ్యాన్ని మీ ముందుంచే ప్రయత్నమే ఇది. అరేబియా సముద్రపు అలలను చీల్చుకుంటూ మడ అడవుల గుండా దూసుకెళుతూ నీటిపై తేలుతూ అరణ్యంలో తిరుగుతూ నిర్జీవంగా ఉన్న శిథిలాల మధ్య తల ఎత్తుకొని నిలబడుతూ తెలుసా మేం ఎక్కడికి వెళుతున్నామో, దేనికోసం వెతుకుతున్నామో? సముద్రంలో మునిగిపోయిన పురాతన శ్రీరాముడి నగర అవశేషాల కోసం మేం వెతుకుతున్నాం. సముద్రంలో మునిగిపోయిన పౌరాణిక నగరం పేరంటే ప్రపంచానికి శ్రీకృష్ణుడి ద్వారకా నగరమే గుర్తుకొస్తుంది. వాటి అవశేషాలు నేటికి సముద్ర గర్భంలో కనిపిస్తుంటాయి. ద్వారక మాదిరిగా శ్రీరాముడికి మరో నగరం కూడా ఉంది. అది సముద్రంలో మునిగిపోయిందని మేము ఎప్పుడూ వినలేదు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని మాల్వాన్, తర్కర్లీ ప్రాంతానికి చెందిన వారు మమ్మల్ని సంప్రదించారు. వాళ్ళు చెప్పిన విషయాలు మాకు నమ్మశక్యంగా అనిపించలేదు. ఈ సముద్ర గర్భంలో 7,000 సంవత్సరాల పూర్వం రామాయణ కాలం నాటి శ్రీరాముని నగరం దాగి ఉందన్నారు. अगर द्वारका मिल सकती है तो ऐसे पुराण के जो कोई अवशेष है वो किधर भी मिल सकते हैं ना। लेकिन मानते हैं हम लोग, समुद्र के नीचे एक शहर बसा हुआ है, वो आज भी वहाँ पे तपस्या कर रहे हैं। अगर ये सब सच है तो ये हो सकता है ना, क्यों नहीं हो सकता है? मतलब यहाँ नगरी होगी, हो ही सकता है। శ్రీరామునికి మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంతో ఏం సంబంధం ఉంది? అతను సముద్రంలో నగరాన్ని ఎందుకు నిర్మించాడు? అందుకు సాక్ష్యాలేంటి? ప్రజలు చెబుతున్న నగరానికి సంబంధించి అది నిజంగా రామాయణ కాలం నాటిదేనా? వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మేము అన్వేషణకు బయలుదేరాము. ఆ నగరాన్ని చూసేందుకు, అర్థం చేసుకునేందుకు అరేబియా సముద్రంలో ముందుకు సాగుతున్నాం. ప్రజలు చెప్పిన దాని ప్రకారం 2004 సునామీ తర్వాత కొంకణ్ ప్రాంతంలోని అరేబియా తీరంలో భారీ మార్పులు వచ్చాయన్నారు. ఇక్కడ సముద్రపు గర్భంలో ఏదో కదలిక కనిపించిందన్నారు. సునామీ వచ్చిన సమయంలో భూమి రెండుగా చీలినప్పుడు సముద్రపు అడుగులో ఒక విగ్రహం కనిపించిందన్నారు. చూడ్డానికి ఎవరో ఋషి విగ్రహంలా ఉందన్నారు. बताते हैं कि नीचे एक मूर्ति है, आप लोग तो स्कूबा करते हैं ना, तो आप लोगों ने देखा तो है कभी? हाँ देखा है ना, रोज देखते हैं। रोज जब स्कूबा करते हैं तब देखते हैं। तो किसका है, कब से है, ये सब कुछ तो दिमाग में आया होगा, कुछ पता तो किया होगा? कब से है वो मालूम नहीं है, हाँ। लेकिन है।
वो मेरे पैसे से अगस्ती ऋषि का रहेगा। ప్రజల నమ్మకానికి కారణమేంటి? అగస్త్యమునికి ఈ ప్రాంతానికి ఈ సముద్రంతో ఉన్న సంబంధం ఏంటి? మళ్ళీ ఆలోచించి ముందుగా లోపలికి వెళ్లి చూద్దాం. అక్కడ ఏదైనా విగ్రహం ఉందా లేదా తెలుసుకుందాం. కాసేపటికే మేము అరేబియా సముద్రం లోతుల్లోకి చేరుకున్నాం. ఆ సమయంలో మాకు సముద్రపు రంగుల ప్రపంచం ఎదురైంది. కొద్ది దూరం వెళ్ళగానే ఆ విగ్రహం కనిపించింది. वाकई किसी ऋषि के हाथों से तराशी हुई मूर्ति लग रही है। यानी लोग सही बता रहे हैं, कहते हैं कि ये पहले यहाँ नहीं थी। 2024 में जब सुनामी आई उसके बाद से ये जमीन के अंदर से निकलने के बाद यहाँ स्थित है। 2004 నుంచి ఈ విగ్రహం సముద్రంలో ఉంది. ఇది చాలా పురాతనమైనదిగా ఉంది. దీన్నే ప్రజలు అగస్త్యముని అంటారు. విగ్రహానికి కొద్ది దూరంలో మరో అవశేషం ఉంది. బహుశా ఏదో స్తంభానికి సంబంధించిన భాగం ఉండొచ్చు. కానీ ఇదెక్కడి నుంచొచ్చింది? ఈ శిల మరింత గందరగోళాన్ని పెంచింది. కానీ మనస్సులో ఆ విగ్రహమే తిరుగుతోంది. అగస్త్యముని అని ప్రజలు ఎందుకంటున్నారు? సముద్రంలో ఎలా ఉంది? ఈ విగ్రహానికి సంబంధించి ఏదో కథ ఉండే ఉంటుంది. దాని గురించి తెలుసుకోవాలి. మనస్సులో అనేక ప్రశ్నలున్నాయి. సందిగ్ధతతో ఒడ్డుకు చేరుకున్నాం. అప్పటికే సాయంత్రమైంది. విగ్రహం కథను రేపు కొనసాగిద్దాం. మరుసటి రోజు ఆ విగ్రహ పరిశోధనను ప్రారంభించాం. ముందుగా మహర్షి అగస్త్యుడి కథను తెలుసుకోవడం ముఖ్యం. సప్త ఋషులలో అత్యంత ముఖ్యుడిగా పరిగణించబడే వ్యక్తి. ఇతనికి గోదావరి ఒడ్డున దండకవనంలోనూ ఒక ఆశ్రమం ఉంది. వనవాసం సమయంలో శ్రీరాముణ్ణి అక్కడ కలుసుకున్నాడు. శ్రీరాముడికి అగస్త్యముని అనేక దివ్య ఆయుధాలనిచ్చాడు. లంకా యుద్ధంలో శ్రీరాముడికి అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఒక పౌరాణిక కథ ప్రకారం మహర్షి అగస్త్యుడు ఒకసారి సముద్రపు నీరు మొత్తాన్ని తాగాడు. స్థానికుల్లో ఒక బలమైన నమ్మకం ఉంది. అది ఏంటంటే కొంకణ్లోని ఈ ప్రాంతం అగస్త్యముని తపోభూమిగా ఉండేదంటారు. త్రేతాయుగంలో ఇక్కడ అతను కఠిన తపస్సు చేశాడు. అందుకే ఆ విగ్రహానికి అతని పేరు పెట్టారు. कोई लोग बोलते हैं कि वो अगस्त्य ऋषि की मूर्ति है, कोई लोग बोलते हैं कि हमें नहीं पता, क्योंकि कैसा है अभी अपने को कैसा मालूम नहीं। हम बचपन से देखते आए हैं वो सब कि वहाँ मूर्ति है। यहाँ स्कूबा डाइविंग 10-12 साल से चालू है, तो हमने जब से डाइविंग करना स्टार्ट किया तो तब से हम देखते हैं कि अंदर एक मूर्ति है। అగస్త్య మహర్షి సముద్రపు నీటిని తాగిన పౌరాణిక కథ విష్ణు పురాణంలోని మొదటి భాగం 47వ అధ్యాయంలో ఉంది. ఏమంటారంటే సముద్ర తీరంలో మహర్షి ప్రత్యేక సాధన చేయాల్సి ఉండేది. అప్పుడు దేవతలు ఈ సాగరం గురించి చెప్పారు. पहले अगस्त्य मुनि ने आके इधर जो दैत्यों का संहार किया है, समुद्र का पानी पी के उसको बुलाया गया था कि आप इधर कुछ करना है, आपको मन उधर का खोज करना है तो उधर जाके उधर समुद्र का पानी पियो और उधर का दैत्यों को संहार करो, उसके बाद आप तपस्या कर सकते हो, उसके बाद आपको सब मिलेगा। इसलिए अगस्त्य मुनि ने आके इधर पानी पिया समुद्र का और दैत्यों का संहार किया। సింధుదుర్గ్ జానపద కథల ప్రకారం అగస్త్యముని ఇక్కడికొచ్చారు. సముద్రమంతా ఖాళీ చేశాడు. లోపల నుంచి రాక్షసుల సైన్యం ఉద్భవించింది. వారిని వధిస్తారు. కానీ రాక్షసులను సంహరించింది అగస్త్యముని కాదు, పరశురాముడు. ఇక్ష్వాకు వంశంలో పెద్ద కుమారుడైన శ్రీరాముడు మహారాజుగా ధర్మాన్ని 4 పాదాలపై నిలబెట్టారని చెప్తారు.
అలాంటి రాముడి నగరం సముద్ర గర్భంలో ఉండటంతో పెద్దగా ఎవరూ దాన్ని చూడలేకపోయారు. ఇటీవల అక్కడ స్కూబా డైవింగ్ కు అనుమతి ఇవ్వడంతో కొంతమంది ఆ సాహసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సాగర గర్భంలో నిక్షిప్తమైన శిథిలాలపై మరింత పరిశోధన చేస్తే రామరాజ్యానికి సంబంధించిన విషయాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కొంకణ్కి సంబంధించిన పౌరాణిక కథ కూడా ఇదే చెబుతోంది. ఈ ప్రాంతాన్ని పరశురాముడు స్థాపించాడని. ఇదంతా నమ్మకానికి వాదనలకు సంబంధించిన విషయం. కానీ ఒక నిజమైతే మా కళ్ల ముందుకొచ్చింది. 2004 తర్వాత ఈ ప్రాంతంలో చాలా మార్పులొచ్చాయి. కొన్ని ద్వీపాలు మునిగిపోతే కొత్తగా కొన్ని నీటిలో నుంచి బయటపడ్డాయి. అందులో ఇదొకటి. हालांकि आसपास भी ऐसी कई ज़मीन निकली थी, लेकिन बाद में तूफान की वजह से उनमें से कई आइलैंड आज मौजूद नहीं हैं। अब ये क्यों हमारे लिए महत्वपूर्ण प्रमाण है, ये भी समझिए। जब बीते 20 साल के भीतर ही हम इतना परिवर्तन इस हिस्से में देख रहे हैं कि कई आइलैंड निकल रहे हैं, कई आइलैंड यहाँ से गायब हो जा रहे हैं, तो आप समझिए हजारों साल में जो भौगोलिक संरचना बदलती है उसका क्या असर इस पूरी धरती पर, इस पूरे समुद्र में पड़ा होगा। ఈ విగ్రహం బయటపడడం మార్పులో భాగమేనా, లేదంటే ప్రకృతి ఘటన వెనుక నిర్దిష్ట కారణం ఉందా? దీన్ని డీకోడ్ చేయాల్సి ఉంది. నిజం చెప్పాలంటే అగస్త్యమునికి ఈ ప్రాంతంతోనే కాదు, మహారాష్ట్రతోనే బలమైన అనుబంధం ఉంది. మహారాష్ట్రలోని నాగపూర్, అహ్మద్నగర్లోని అకోల్లో ఆయన స్థాపించిన ఆశ్రమం ఆనవాళ్లు నేటికీ ఉన్నాయి. రామాయణ కాలంలో ఆయన నివసించాడని చెబుతారు. अगस्त व्याकरण में अगस्त ऋषि ने ये सब लिखा है। और जब ये समुद्र में जो राक्षस छुपे हुए थे उसको सब निकालने के लिए खुद अगस्त ऋषि ने समुद्र का पानी पिया। और सब जब राक्षस सब बाहर आ गए, वो दैत्य का सब विनाश किया। वो खाली एक प्रभु रामचंद्र के विजय के నమ్మకం ప్రకారం ఆ సాధన సమయంలో ఎలాంటి అంతరాయం కలగొద్దు. అందుకే సముద్రపు అడుగు భాగాన్ని ఎంచుకున్నాడు. మొదట మహర్షి సముద్రపు నీటిని తాగి కొంత భాగాన్ని ఖాళీ చేశాడు. అందులో దాగి ఉన్న రాక్షసులను పరశురాముడి సహాయంతో సంహరిస్తాడు. తర్వాత సముద్ర గర్భంలో ఒక నగరాన్ని నిర్మించి లంక యుద్ధం ముగిసే వరకు తపస్సులో మునిగిపోతాడు. నగరంలోకి మళ్లీ రాక్షసులు తిరిగి రాకుండా పరశురాముడు నగర ద్వారానికి ఎదురుగా అగస్త్యముని విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ఈ విగ్రహం త్రేతాయుగం నాటి అగస్త్య మహర్షి విగ్రహమే అని చెబుతారు. ఈ కథలో కీలకమైన భాగం ఇంకా మిగిలే ఉంది. అగస్త్య మహర్షి తపస్సు గురించి తెలుసుకున్న శ్రీరాముడు అయోధ్యకు తిరిగొచ్చినప్పుడు మహర్షిని కలుసుకునేందుకు ఇక్కడి కొంకణ్ తీరానికి వస్తాడు. उन्हें धन्यवाद देने के लिए जब इस मालवन में पहुंचे थे, तब उन्होंने जिस शिवलिंग की पूजा अर्चना की उसे राम के ईश्वर यानी रामेश्वर के नाम से जाना गया। और ये वही मंदिर है। माना जाता है कि ये त्रेता युग से आज तक इसी स्थान पर ऐसे ही मौजूद है। ఈ పౌరాణిక శివలింగం కాలక్రమేణా భూమిలో కూరుకుపోయింది. సరిగ్గా దాని మీదనే ఈ శివలింగాన్ని శివాజీ మహారాజ్ స్థాపించాడు. ప్రసిద్ధ పురాణం ప్రకారం అప్పుడు శివాజీ మహారాజుకు భవానీమాత కలలో కనిపిస్తుంది. శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం సమాచారాన్ని ఇచ్చి మరో శివలింగాన్ని ప్రతిష్ఠించమని సూచిస్తుంది. इसके वजह से छत्रपति शिवाजी महाराज अपने मावलों के साथ यहाँ पे आए। उन्होंने शिवलिंग ढूंढा तो उनको शिवलिंग यहाँ पे मिला और उन्होंने उसके ऊपर बाद में फिर एक घुमटी जैसा आकार बनाया, यानी कि मंदिर की रूपरेखा बनाई उन्होंने। पूजा करने के पश्चात ये जो गर्भगृह के ऊपर का हिस्सा आप देख रहे हैं, ये माना जाता है कि खुद छत्रपति शिवाजी महाराज ने पूजा के बाद यहाँ निर्माण करवाया था।
ఏ కథను తిరస్కరించలేం. పురాణాలు, చారిత్రక పత్రాల్లో రాసిన దానిపై ఎలాంటి వివాదాలు లేవు. కానీ కొన్ని పజిల్స్ నేటికి పరిష్కారానికి నోచుకోలేదు. ఈ విగ్రహం అగస్త్య మహర్షిదే అయితే సముద్రంలో రాముడి పేరుతో ఒక నగరాన్ని స్థాపించి తపస్సు చేసుంటే విగ్రహం మాదిరిగా నగర అవశేషాలు సముద్రంలో ఏదో ఒక మూలకు పడిపోయాయా? సముద్రం లోపలికి మళ్లీ వెళ్లాల్సి వస్తుందా? ఆ పౌరాణిక నగర అవశేషాలు లభిస్తాయా? అప్పుడే మాకు ఒక ఆలయం గురించి తెలిసింది. అక్కడ అగస్త్య మునిని శతాబ్దాలుగా స్థానికులు దేవుడిగా పూజిస్తున్నారు. సముద్ర తీరం వెంబడి ఉన్న ఈ మడ అడవుల నుంచి అక్కడికి వెళ్ళొచ్చు. కాసేపటికి ఆలయానికి చేరుకున్నాం. ప్రకృతి ఒడిలో సహజ సిద్ధంగా ఉంది. మత్స్యకారుడు సముద్రంలోకి వల వేసినప్పుడు అది శిథిలాల మధ్య చిక్కుకోవడాన్ని చూస్తాడు. ఆ ప్రదేశం తీరానికి దూరంగా లైట్ హౌస్కు దగ్గరగా ఉంది. మత్స్యకారి వల చిక్కిన చోట పురాతన అవశేషాలు ఖచ్చితంగా ఉంటాయి. బహుశా అదే మా గమ్యస్థానం కావచ్చు. నిర్దిష్టమైన సమాచారంతో పాటు దానికి సంబంధించిన మ్యాప్ కూడా ఉంది. రేపు దానికోసం వెతుకుతాం. సూర్యోదయం అవుతూనే మేము గమ్యస్థానం వైపు పయనమయ్యాం. అన్ని విధాలా సిద్ధమై సముద్రంలోకి దూకాం. అవశేషాలను వెతకడం ప్రారంభించాం. కొద్దిగా లోపలకు వెళ్ళగానే ఎదురుగా ఒకటి కనిపించింది. ఎదురుగా ఒక జంతువు విగ్రహం కనిపించింది. పక్కనే మరో విగ్రహం కూడా ఉంది. చూడ్డానికి సింహంలా అనిపించింది. పరిణామాల గురించి ఆలోచించకుండా లోపలికి వెళ్ళిపోయాం. లోపల స్తంభానికి సంబంధించిన భాగం కనిపించింది. పురాతన మహల్ మాదిరిగా ఉంది. విషయం ఏంటంటే ఇందులో ఏవి సహజమైనవి కాదనిపిస్తోంది. చేత్తో చేసినట్టుగా ఉన్నాయి. దగ్గరలో మరి ఏం లేవు. ఆక్సిజన్ సిలిండర్ అయిపోతుండటంతో మేము పైకి చేరుకున్నాం. ఈ అవశేషాలనే స్థానికులు రామాయణ కాలం నాటివని చెబుతుంటారు. ఆ పౌరాణిక నగరానికి చెందిన అవశేషాలనే అంటారు. అగస్త్య మహర్షి శ్రీరాముడి పేరుతో నిర్మించాడని నమ్ముతుంటారు. మొదట్లో ఇవి సముద్ర గర్భంలో కలిసిపోయాయి. సునామీ టైంలో ఇవి బయటపడ్డాయి. కొందరు డైవర్లు ఈ అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించారు. చట్టపరంగా అన్నీ ఒకే అయినప్పటికీ వనరుల కొరత కారణంగా విశ్లేషించలేకపోయారు. ప్రజలు చెప్పేదాన్ని కొట్టిపారేయలేం. దేశంలో రామాయణ కాలం నాటి ఆధారాలు ఇప్పటికీ అనేకం ఉన్నాయి. వీటిని కార్బన్ డేటింగ్లో 7000 సంవత్సరాల నాటివని గుర్తించారు. కొంకంలో ఉన్న సాక్ష్యాలు దర్యాప్తుకు నోచుకోలేకపోయాయి. బహుశా ప్రజలు చెప్పేదే నిజం కావచ్చు. ఇవి ఏవైనా చారిత్రక రాజభవనం లేదంటే కోటలోని భాగాలై ఉండొచ్చు. కాలక్రమేణా సముద్ర గర్భంలో కూరుకుపోయి ఉండవచ్చు. ఏది ఏమైనా వీటి కారణంగా కొంకన్ ప్రాంతం గురించి ఇప్పటి వరకు వినని కథలు, దృశ్యాలు తెరపైకొచ్చాయి.